దర్శనం అయితే బాగానే జరిగిందండి. రాష్ట్ర ప్రజలు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలని స్వామివారిని రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము కోరుకోవడం జరిగింది. మనం గుడి దగ్గర ఉన్నాం, రాజకీయాలు జనరల్గా మాట్లాడడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ విధానాల పట్ల వారు ఆల్రెడీ ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఆ అభిప్రాయానికి అనుగుణంగా రేపు నిర్ణయం తీసుకుంటారు. మనం దేవస్థానం దగ్గర ఉన్నాం, ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. మరి మా ఉపాధ్యాయులు అదేవిధంగా బంధువులు మిత్రులతో రావడం జరిగింది. ఇప్పటికైతే మాత్రం భక్తులు కాలినడకలు వచ్చినటువంటి భక్తులకు మాత్రం కొంచెం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసిన అవసరం అయితే ఎంతనే ఉంది. కారణం ఎందుకంటే వాటికి టోకెన్ సిస్టమ్ పెట్టి ఇది వరకు కూడా ఎంతమంది ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మాత్రం కొన్ని సౌకర్యాలు మాత్రం లాభభూయిష్టంగా అయితే మాత్రం ఉన్నాయి. దీన్ని దేవస్థానం వారు ఒక మంచి పద్ధతిలో ఆలోచించి వారికి మంచి ఏర్పాట్లు చేస్తే భక్తులు ఆనందిస్తారు, ఆ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఏంటంటే సిఫార్సు లెటర్ అనేవి మరి ఆ వారానికి 6 రోజులు ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలకు మాత్రం ఏంటంటే ఓన్లీ 3 రోజులు 4 రోజులు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి అందరినీ సమాన పద్ధతిలో చూడాల్సిన అవసరం అయితే ఈ దేవస్థానానికి అయితే ఉందని చెప్పి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి అయితే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అన్నప్రసాదాలు కూడా కొంతవరకు కూడా మెరుగుపరచాల్సిన అవసరం అయితే ఉంది. భక్తులు మాత్రం మా దృష్టిలోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే కొంతవరకు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అంటే తినేటప్పుడు ఆ రైస్ను కూడా క్వాలిటీ పెంచితే మంచిది. ఆ భగవంతుడిని చూసి చాలామంది భక్తులు వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి సామాన్య భక్తులకి మంచిగా చేసి సేవలు చేస్తే టీటీడీ తాలూకా ఆదర్శాన్ని కూడా అందరూ చెప్పుకునే అవకాశం, ఆ స్వామివారి తాలూకా అన్నప్రసాదాన్ని కూడా మంచిగా తింటారని చెప్పి మీ ద్వారా నేను దేవస్థానం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నికలు వస్తున్నాయి త్వరలో ఎలా ఉండబోతుంది? ఒక విషయం చెప్పాలి అంటే, ముఖ్యసూటిగా మాత్రం చెప్పాలి అంటే, ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల, ఉద్యోగుల పట్ల, ఏదైతే మాత్రం పెన్షనర్ల పట్ల ఒక వివక్షత అయితే చూపించా ఉంది. ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా సరే మమ్మల్ని మాత్రం దూరం చేసుకుంటూ ఉంటుంది. మరి రాబోయే ప్రభుత్వానికి మాత్రం కొంచెం చేదు అనుభవం మా నుంచి ఉంటుందని చెప్పి నేను ముఖ్యసూటిగా కూడా నేను చెప్తా ఉన్నాను. ధన్యవాదాలండి. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం